హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గో విహారీ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసి సురేంద్రపురి దగ్గర ఉన్నాం. ఈ సురేంద్రపురి ఎక్కడ ఉంది, ఇది ఎవరు నిర్మించారు, ఇందులోకి వెళ్ళాలంటే ఎటువంటి ఛార్జెస్ ఉన్నాయి అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ సురేంద్రపురి వచ్చేసి మనకి యాదగిరి దగ్గరలో ఉంది. ఇది యాదగిరిలోనే ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ ఆలయ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరకు వచ్చేసి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో మెయిన్ రోడ్లోనే ఉంటుంది సురేంద్రపురి అనేది. మెయిన్ రోడ్లో మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వచ్చేసి మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇది యాదగిరిలో నుంచి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కట్టించింది వచ్చేసి కుందా సత్యనారాయణ గారు. ఈయన తెలంగాణ రాష్ట్రంలోనే పారిశ్రామికవేత్త. ఈయనైతే ఇది కట్టించారు. అయితే ఈ కుందా సత్యనారాయణ గారికి 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. అయితే అందులో 3వ కుమారుడు సురేంద్రబాబు. ఆయన 1991లో మరణించాడు. ఆయన జ్ఞాపకార్థం 1998లో ఈ యాదగిరి దగ్గర ఈయన వచ్చేసి 18 ఎకరాలు కొన్నాడు. ఆ 18 ఎకరాల్లో ఈ సురేంద్రపురిని అయితే పేరు పెట్టేసి సురేంద్రపురి అని పేరు పెట్టేసి ఇక్కడ ఈ సురేంద్ర కట్టడం అనేది జరిగింది. అయితే ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి 8, 2009 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ దత్ తివారీ ప్రారంభించారు దీని అయితే. ఇప్పుడు మనం వచ్చేసామా, ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు మనం అక్కడ పార్కింగ్ పెట్టేసుకొని లోపలికి ఇక్కడ ఒకసారి వెళ్దాం. ఇది మెయిన్. మనకి లోపలికి వచ్చిన తర్వాత పార్కింగ్ పెట్టిన తర్వాత ఇది ఇలా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ కనిపిస్తున్నారు జనం, అక్కడికి వచ్చేసి టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 350 రూపాయలు కనిపించేది. ఇక్కడ బ్యాగ్ పెట్టాను కదా, అదైతే ఫ్రీ కౌంటర్. మనం బ్యాగ్, కెమెరాలు ఇలాంటివన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. ఇది మెయిన్. మనం లోపలికి వెళ్ళాలంటే మెయిన్ ద్వారం ఇది. ఇక్కడ నుంచి మనం అసలు కథ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒకసారి లోపలికి వెళ్దాం. చూడండి, ఇదంతా లోపలికి వెళ్ళేది. ఇదంతా వచ్చేసి మెయిన్ ద్వారం. లోపలికి వెళ్తున్నాం కదా, ఇలా లోపలికి వెళ్తుంటే అమ్మవారి ఫుడ్ రైట్ సైడ్ ఉంటారు, మనకి కనిపిస్తుంటారు. ఇక్కడ నుంచి ఇది ద్వారం. ఇక్కడ మనం వచ్చేసి ఈ ద్వారాన్ని వెళ్తే లోపలికి చూడండి, ఇక్కడ నుంచి అక్కడ ఎదురుగా మనకి వినాయకమయ స్వామి ఉన్నారు కదా, ఇక్కడ నుంచి తిరిగి లెఫ్ట్ సైడ్ తిరగగానే ఇక్కడ టికెట్ అనేది చెకింగ్ ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి ఈ టికెట్ చెకింగ్ చూసుకున్న తర్వాత మనకు వచ్చేసి బాలభారతం అనేది మొదటిగా ఉంటుంది. బాలభారతం ఇక్కడ వచ్చేసి మనకి ఈ బాలభారతం ధృతరాష్ట్రుడు వీళ్ళు కూర్చోంటారు. ఇది సభ. అది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఈ పాండురాజు ముని దంపతులను చంపడం. ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాండురాజు ముని దంపతులను చంపడం. అది వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి మనం చూడండి, ఇదంతా ఈ యొక్క ప్రాంగణంలోకి ఎంటర్ కాగానే మనం లోపలికి రాగానే ఇదంతా ఇక్కడ మొదటిగా ఇదే కనిపిస్తుంది మనకి. ఇవి కనిపిస్తున్నాయి చూసారా, ఇది వచ్చేసి ఏంటంటే కౌరవుల జన్మించుట. ఇది వచ్చేసి కౌరవులు జన్మించుట. ఇలా చూసారు కదా, ప్రతి చోట ఏంటంటే మనకి ఇలా పేరు అయితే ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ ఇది వచ్చేసి పాండవులు, మామూలుగా పాండవరాజు, ఇలా ప్రతి దాని గురించి అయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఏంటంటే ఇక్కడ చూడాల్సింది వచ్చేసి చూసుకుంటే ఒక రోజు ఒక 2-3 గంటలు అయితే ఇక్కడ ప్రతి దాని ఇలా చదువుకుంటూ చిన్నగా చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే ఈ ప్రతిమ. ఇక్కడ చూడండి, భీముడు విశ్వాహారం తినడం మొత్తం. సో ఇలాగైతే ప్రతిదీ మనకి చూసుకుంటూ వెళ్ళచ్చు. విగ్రహారూపంలో బాగుంది చూపిస్తారు. ఇక్కడ చూడండి, సభలో దుర్యోధనుని శిక్షించిన చూడండి, దుర్యోధనుని శిక్షించడం. ఇక తర్వాత ఇలాగ ప్రతిదీ చదువుకుంటూ రావాలి మనం. ఇక్కడ ఏంటంటే కురు పాండవులు చెడుగుడు ఆట, వీళ్ళు ఆట ఆడేది. సో మనకి తెలియని వాళ్ళకి కూడా ఈ చదువుకుంటూ వెళ్తుంటే ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బంతి ఆట, వీళ్ళంతా వచ్చేసి కురు పాండవులు బంతి ఆట ఆడటం కనిపిస్తుంది కదా, ఇది కురు పాండవులు బంతి ఆట ఆడడం. ఇలా ప్రతిదీ ఏంటంటే మనకి చాలా అంటే చాలా కళ్ళకు కట్టినట్టుగా చాలా నీట్గా అయితే చూస్తుంటారు. సో ఇక్కడ చూడండి, మట్టి బొమ్మతో ఏకలవ్యుడు ఏంటంటే ద్రోణాచార్యుని మట్టి బొమ్మతో విలువిద్య నేర్చుకోవడం. చూడండి, మట్టి బొమ్మ అనగానే మనకి మట్టిలో అలానే సేమ్, అంటే మనకి ఎలాగైతే అనిపిస్తుందో అలాగా ప్రతిదీ. ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి, ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి బొటన వేలు ఇవ్వడం గురుదక్షిణగా. అది ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి,
కనిపిస్తుంది ఇది. ఇది భీమ దుర్యోధనుల గద. యుద్ధం, గదతో వాళ్ళిద్దరు పోరాడడం. ఇక్కడ వచ్చేసి గాంధారి, ఇది దుర్యోధనునికి ఇదంతా లేకుండా ఉంటారు మద్దతు చేయడం. ఇలాగా ప్రతిదీ ఏంటంటే మనకి ఇలా చదువుకుంటూ వెళ్తుంటే మనకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ద్రోణాచార్యులు విలువిద్య నేర్పించడం. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చూడండి కౌరవులు గురుదక్షిణగా ఇవ్వడం. ఇక్కడ ఇలా ఏంటంటే ప్రతిదీ మనకి చూడండి, కర్ణునికి అంగరాజ్యం పట్టాభిషేకం చేయడం. ఇలా ఇక్కడ చూడండి, మట్టి ఐరావతంపై గాంధారి దుస్సల ఊరేగుట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇక్కడ చూడండి, అర్జునుడు ఇంద్రలోకానికి నిచ్చెన వేయటం. చూడండి, ఇంద్రలోకానికి అర్జునుడు బాణాలతో నిచ్చెన కట్టడం. చూడండి, అసలు నిజంగా అసలు ఈ యొక్క ఇలా అంటే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప. అసలు ప్రతిదాన్ని ఇలాగ మీరు ఇది ఏంటంటే ఐరావతం. చూడండి, ఐరావతంపై కుంతిదేవి, అంటే అక్కడ అర్జునుడు బాణాలు వేసి ఐరావతం కోసమే కదా. సో ఇదంతా ఏంటంటే మన ఇక్కడ చూడండి, కుంతిదేవి గాంధారికి వ్రతం వాయమం ఇవ్వడం. ఇక్కడ చూడండి, ఇలా ఏంటంటే మీకు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేయడం. ధర్మరాజు యువరాజు పట్టాభిషేకం చేస్తున్నారు. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడికి వెళ్ళాలి. ఇలా మనకు మార్క్ ఉంది చూసారా, ఈ మార్క్ వేసిన కళ్ళే మనం నడుస్తూ వెళ్తే మొత్తం చూస్తూ ఉంటాం. చాలా అంటే చాలా బాగుంది అయితే మాత్రం. ఇక్కడ చూడండి, ఆదిపరాశక్తి శ్రీమూర్తులను సృష్టించిన 18 అష్టాదశ శక్తిపీఠాలు ఈ లోపల ఉంటాయంట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇవ్వండి, చూసారా, అష్టాదశ శక్తిపీఠాలు. చూడండి, ఒకటి వచ్చేసి శ్రీ శాంకరీదేవి కాలి గజ్జలు పడిన చోటు. ఏం పడ్డాయి ఎక్కడనేది మొత్తం ఉంటాయి మనకి, డీటెయిల్డ్గా చదువుకోవచ్చు. ఇక్కడ శ్రీ కామాక్షిదేవి వీపు భాగం పడిన చోటు. ఇక తర్వాత వచ్చేసి మనకి చూడండి, శ్రీ శృంఖలాదేవి ఉదరం పడిన చోటు. తర్వాత వచ్చేసి శ్రీ చాముండేశ్వరిదేవి తల వెంట్రుకలు పడిన చోటు. ఇలా తర్వాత వచ్చేసి శ్రీ జోగులాంబాదేవి పైదంత పంక్తి పడిన చోటు. చూడండి, అసలు ప్రతిదీ ఎంత అంటే ఎంత బాగుందంటే, శ్రీ భ్రమరాంబాదేవి మెడభాగం పడిన చోటు. ఇలా 18 శక్తిపీఠాల గురించి అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, శ్రీ మహాలక్ష్మీదేవి 3 కళ్ళు పడిన చోటు కొల్హాపూర్ దగ్గర. చూడండి, ఇది ఇక్కడ చూడండి, శ్రీ ఏకవీరాదేవి కుడి హస్తం పడిన చోటు. అవి ఎక్కడ పడ్డాయని కూడా ఊరి పేరుతో సహా అయితే ఉన్నాయి. మనకి టైం అనేది ఇది. ఇక్కడ చూడండి, శ్రీ మహాకాళీదేవి పై పెదవి పడిన చోటు మధ్యప్రదేశ్. ఇక్కడ చూడండి, అమ్మవారు త్రిమూర్తులకి సృష్టించడం అనేది. చూడండి, కాళీమాతాదేవి అమ్మవారు, దుర్గామాతాదేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీరు ముగ్గురు. తర్వాత వచ్చేసి మనం ఇంకా శక్తిపీఠాల గురించి ఒకసారి చూద్దాం, అమ్మవార్ల గురించి. ఇక్కడ చూడండి, అమ్మవారి విగ్రహం అయితే ఎవరు అయితే తాకొద్దు వీటిని. ఇక్కడ చూడండి, శ్రీ పురుహూతికాదేవి ఎడమహస్తం పడిన చోటు ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. చూడండి, ఇలాగా ప్రతిదీ మనకి చాలా అయితే చాలా బాగా అనిపిస్తుంది. శ్రీ
గిరిజాదేవి నాభి భాగం పడిన చోటు ఒరిస్సా. ఇక మనం భారతదేశం మొత్తం ఇక్కడే చూడవచ్చు. శ్రీ మాణిక్యాంబాదేవి ఎడమ చెవి పడిన చోటు ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం. భారతదేశం మొత్తం అంటే భారతదేశంలో ఉన్న క్షేత్రాలు మొత్తం అయితే ప్రతిమలు అయితే చూడవచ్చు ఇక్కడ. తర్వాత శ్రీ కామరూపీదేవి యోనిభాగం పడిన చోటు అస్సాం. చూడండి. తర్వాత వచ్చేసి శ్రీ మాధవేశ్వరీ దేవి అస్తాంగులి పడిన చోటు ఉత్తరప్రదేశ్. అక్కడ ఎలా ఉంటుంది అనేది ప్రతిరూపాలు అయితే ఉన్నాయి. రూపాలు. శ్రీ వైష్ణవీదేవి శిరస్సు పడిన చోటు హిమాచల్ ప్రదేశ్. తర్వాత వచ్చేసి శ్రీ మాంగళ్య గౌరీదేవి వక్షోజాలు పడిన చోటు బీహార్. ఇక తర్వాత చూడండి, శ్రీ విశాలాక్షిదేవి మణికర్ణిక పడిన చోటు ఉత్తరప్రదేశ్. ఇక తర్వాత వచ్చేసి చూడండి, శ్రీ సరస్వతీదేవి దక్షిణహస్తం పడిన చోటు జమ్మూ కాశ్మీర్. ఇక ఎక్కడితో అయిపోయినాయి. ఇక ఇక్కడి నుంచి మనం ఒకసారి బయటికి వెళ్దాం. ఇక్కడైతే 18 శక్తిపీఠాలను అయితే చూసాం కదా. ఇక్కడ ఈ మార్కెట్ అయితే ఉందో మనం ఆ మార్కును అనుసరించే పోవాలి. ఎందుకంటే మనకు చూడవలసినవి చాలా ఉన్నాయని చెప్పారు. సో సో ఇంత ఉంది కాబట్టి మనం ఈ వీడియోలో ఏంటంటే 6 భాగాలుగా చేసాం. చూడండి, తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన విగ్రహం ఎలా ఉంటుందనేది, అక్కడ ప్రతిరూపం అనేది ఇలా చూడండి ఒకసారి. తిరుమల బాలాజీ, అదిగోండి లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి చూడండి, కాళీ మర్దనం భూతలంపై సింహంతో చూడండి. ఇక లోపలికి భరతమాత. ఇక్కడ ఏంటంటే ఆదిశేషునిపై కృష్ణుడు. చూడండి ఎంత అంటే ఎంతో బాగుంది. ఇలా చూసుకుంటూ వెళ్తుంటే మీకు ఈ వీడియోలో మొత్తము ఎక్కడైతే ఏ సురేంద్రపురం అయితే ఉందో ఇది మొత్తాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. బాగా విడివిడి భాగాలుగా అయితే చేశాను. 6 భాగాలుగా అయితే చేశాము. ఇది మొదటి భాగం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ భాగంలో మనం కొంత అయితే చూద్దాము. మిగతా భాగాల్లో చూద్దాం ఒకసారి. ఇప్పుడు వచ్చేసి నాగలోకంలో ఉన్నాం మనం. సముద్ర గర్భంలో ఉన్న నాగలోకంలో స్వాగతం పలుకుతున్న మత్స్యకన్యలు సైనికులతో నాగరాజు అయిన వాసుకుని రాణివాసునికి మరియు యువరాణి సులోచన సేవికులతో కొలువు తీరిన సభా మంత్రులతో భీముని సంచారం. చూడండి ఒకసారి. ఇది నాగలోకం. ఇప్పుడు మనం ఒకసారి నాగలోకంలోకి వెళ్దాం. చూసారా, మనం ఇక్కడ అన్ని లోకాలలోకి వెళ్తున్నాం. ఇప్పుడు నాగలోకంలోకి దిగుతున్నాం. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది నాగలోకం అయితే. చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఆడియో ఎఫెక్ట్లు అయితే చాలా బాగా పెట్టారు. మనం ఏంటంటే ఆడియో ఎఫెక్ట్లు ఎందుకు పెట్టట్లేదు అంటే ఈ వీడియోలో మనకి ఏంటంటే కొద్ది కాపీరైట్స్ అని ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. సో వాటి గురించి ఆలోచించి అయితే పెట్టలేదు. కాపీరైట్స్ ఇష్యూ ఉంటుందని. సో అందుకని చెప్పేసి మనం ఏం పెట్టలేదు. మీరైతే రియల్గా అయితే వినొచ్చు వీటిని. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యొక్క నాగలోకం అనేది. మీరు చూస్తూ ఉండండి. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఒకసారి చూస్తూ ఉండండి. ఈ వీడియో ఎఫెక్ట్లు అయితే బాగున్నాయి. ఆడియోలో అయితే ఆడియో చాలా అంటే చాలా బాగా తీశారు. ఆడియో ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. సో మనకు ఏంటంటే అలా అనిపిస్తుంది. చూడండి ఇక ఇక్కడి నుంచి మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఈ లోపల ఎంత అయిపోయింది కదా, ఇక్కడ ఒకసారి బయటికి వెళ్దాం. ఇలా స్టెప్స్ ఎక్కేసి బయటికి వెళ్ళిన తర్వాత మనకేంటంటే దీన్ని అనుసరించి మనం వెళ్తూ ఉండాలి.
ఏదైతే ఉందో మార్గం, ఆ ఈ ఎల్లో మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ మార్కర్ మీదనే మనం వెళ్తూ ఉండాలి. ఒకసారి చూడండి, ఇట్లా వెళ్తూ ఉంటే మనం ఏంటంటే అన్నీ చూస్తూ ఉండొచ్చు. ఈ మార్కర్ని మనం వెళ్తూ ఉంటే మొత్తం చూడవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళేస్తే ఇక్కడ అనేది ఏముందనేది ఒకసారి చూద్దాం. ఇలా ఇక్కడైతే ఏంటంటే లక్ష్మీనరసింహ, మనకి లెఫ్ట్ సైడ్ గోడ ఉంది కదా, ఆ గోడ ఏంటంటే లక్ష్మీనరసింహ స్వామి గురించి అయితే ఉంది. చూడండి, ఎంతో లక్ష్మీనరసింహ స్వామి గురించి ఉంది. భక్త ప్రహ్లాద వీరి గురించి అయితే ఉంది మొత్తం అయితే. చూడండి అంతా ఇదేంటంటే కూర్మాత ఇవన్నీ వచ్చేసి మనం అవతలకి వెళ్ళాక చూద్దాం ఒకసారి మొత్తం. మొత్తం అయితే చూడండి ఒకసారి. ఇక్కడ ఏం రాసిందో ఒకసారి చదువుదాం. ఇది వచ్చేసి ఏంటంటే శ్రీ రామలింగేశ్వర స్వామి, రామేశ్వరం, తమిళనాడు. సో రామలింగేశ్వర స్వామి తమిళనాడు ఎలా ఉంటుంది అనేది గుడి యొక్క ప్రతిరూపం అయితే ఉంది ఇక్కడ. తర్వాత ఇలా వెళ్తూ ఉంటే ఇదంతా ఏంటంటే మనకి లక్ష్మీనరసింహ స్వామి సంహారం ఎలా చేశాడనేది, హిరణ్యకశిపుని, భక్త ప్రహ్లాద గురించి, వీరి గురించి అయితే మొత్తం ఉంది. ఇక్కడ ఏంటంటే నరసింహావతార సందేశం ఏంటంటే హిరణ్యకశిపుడు లాంటి మహాబలవంతుడు కూడా తానే దేవుని అన్న అహంకారం కారణంగా నాశనమైపోయాడు, దాని గురించి. సో ఇక తర్వాత ఇటు నుంచి వెళ్దాం. ఇక్కడ నుంచి మనకి ఈ పాఠం కూడా ఉంది, ముసలీను ఏనుగు అనేది. ఇక ఇక్కడి నుంచి ఇలా వెళ్దాం. ఇక్కడ ఏందో చూద్దాం ఒకసారి. దుర్యోధన వధ, ఇది వచ్చేసి దుర్యోధన వధ అంట. ఇక్కడ ఈ కనిపించే ప్రతిరూపాలన్నీ వచ్చేసి దుర్యోధన వధ గురించి అయితే ఉన్నాయి మనకి. ఇలాగొస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ దేనికో దానికైతే మనకు ప్రతిరూపాలలాగా అయితే ఉన్నాయి. ప్రతి దానికి ఒక ప్రతిరూపాలు అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచాను ఇందాకలు చూసాం కదా అటు పక్క, అటు నుంచి ఇటు. ఇదేంటో చూద్దాం ఒకసారి. మనం ఇంద్రలోకం వచ్చాం. ఇందాక నాగలోకంలోకి వెళ్ళాం, ఇప్పుడు ఇంద్రలోకంలోకి వచ్చాం. ఇదంతా ఇంద్రలోకం. ఇంద్రుడు అందరితో కలిసి కూర్చుంటే రంభ, ఊరస్వి, మేనక, తిలోత్తములు నాట్యమాడుతున్నారు. అందరూ వీక్షిస్తున్నారు. అది ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి మనం వెళ్తే ఇలాగా ఈ మార్కుని అయితే మనం మార్కుని అయితే చూసుకుంటూ వెళ్ళాలి, అది కంపల్సరీ. ఇక్కడ ఏంటో చూద్దాం ఒకసారి. కన్యాకుమారి ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఇంకొకటి ఇక్కడ చూడండి. ఇది ఏంటి అనేది ఇక్కడ ఉంటాయి మొత్తం మనకి డీటెయిల్. వేదవ్యాస జననం కనిపిస్తుంది అక్కడ, అది. ఇక తర్వాత వచ్చేసి మత్స్యావతారం, స్వామివారు కూర్మావతారం, మత్స్యావతారం. ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని చూసారా, అమ్మవారు వచ్చేసి శ్రీ శారదాంబీదేవి. తర్వాత వచ్చేసి శనీశ్వరుడు స్థాపించింది, ఇది శివలింగం. ఈ గుళ్ళు ఎక్కడ ఉన్నాయి అనే ప్రతిరూపాలు కూడా ఉంటాయి కింద, మనం చదువుకోవాలి గుళ్ళు అన్నీ. ప్రతి గుళ్ళకి ప్రతిరూపం అయితే ఉంటుంది. అలంపూర్ జోగులాంబ చూడండి ఎలా ఉంది, అలంపూర్ జోగులాంబ టెంపుల్. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి చిత్రగుప్త, మధ్యప్రదేశ్. అలాగా తర్వాత వచ్చేసి మనం చూడవలసి, ఇక్కడ చూస్తే సంతోషి మాత. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి శ్రీ మంజునాథ స్వామి, కర్ణాటక. ఎలా ఉంటుంది అనేది అక్కడ.
ఇక తర్వాత వచ్చేసి ఈ అన్ని ఆలయాల ప్రతిరూపాలు ఎలా ఉంటాయి అనేది శ్రీకృష్ణ ఉడిపి, ఇది వచ్చేసి కర్ణాటక. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మవారు చూద్దాం. ఈ అమ్మవారు వచ్చేసి చూడండి ఒకసారి. ఈ అమ్మవారు వచ్చేసి కనక మహాలక్ష్మి. ఆ గుడి ఆలయం ఎలా ఉంటుంది అనేది రూపాలు ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి స్వామివారు నందిను శివలింగ స్వామి, శివుడు శివాలయం నంది తంజావూరు అంట. ఇది వచ్చేసి చూడండి ఇలాగా. ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఇటు వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన ప్రదేశం. గోవర్ధనగిరి చూసారు రాసింది, ఇది గోవర్ధనగిరి. గోవర్ధనగిరిని ఏంటంటే అందరూ ఈ యొక్క వర్షాలకి వీటన్నిటికీ గోవర్ధనగిరిని ఎత్తేసి శివుడు శ్రీకృష్ణుడు అయితే అక్కడ ఉంటాడు. అందరికీ చూడండి ఇక్కడ రాసింది మొత్తం. మనం ఏంటంటే ఇలా ప్రతి చదువుకుంటూ వెళ్ళొచ్చు ఎవరైనా సరే. మనం ఇక్కడి నుంచి ఈ మార్కెట్ అవుతుందో అటువైపు చూసుకుంటూ వెళ్ళాలి మనం. ఇక్కడ రాసింది చూసారా, వేద పురుషులు అని. చతుర్థ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, వీళ్ళంతా ఇక్కడ రాసింది ప్రతిదీ. వేద పురుషులు అని రాశారు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇలా. ఇక్కడి నుంచి ఇవన్నీ సతీమణులతో ఉన్నది. ఇక్కడి నుంచి ఇక్కడ ఏంటంటే గోపిక అపహరణ. గోపికలు స్నానం చేస్తుంటే కృష్ణుడు ఆ చెట్టు, అది అక్కడ చెట్టు లాగా ఉంది కదా, ఒకసారి అటు వెళ్దాం. చెట్టు మీదైతే ఉన్నాడు చూడండి, చెట్టు మీద నుంచి అపహరించాడు. ఇది ఇక్కడ వచ్చేసి ఇదంతా యజ్ఞం. ఇక్కడ చదువుదాం. ఇక్కడ ఇది వశిష్ఠ ముని ఆశ్రమం. ఇది వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్తే చూడండి ఎంతో చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతిదీ చూడటానికి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇక్కడ చూడండి సీతమ్మ వారు బంగారపుది విగ్రహానికి చేస్తారు కదా, అది కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇలా లోపలికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి, శ్రీ గోవిందరాజస్వామి తిరుపతి అంట. ఇలా గోవిందరాజస్వామి తిరుపతి, ఇలా ప్రతిదీ పేరైతే ఉంటుందో మనం చదువుకుంటూ ఉండాలి. ఎక్కడి నుంచి ఒకసారి ఇలా పైకి వెళ్దాం. పైన ఏదో ఉంది చూద్దాం. ఇక్కడ ఏంటి ఇది చూద్దాం ఒకసారి. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి చూడండి. ఆ తిరుపతి యొక్క ఆలయం ఎలా ఉంటుంది అనేది గోల్డ్ కలర్లో ఉంటుంది కదా మొత్తం, అలా గోల్డ్ కలర్లో ఉంది. ఇక్కడి నుంచి కిందకి వెళ్దాం. ఇక్కడి నుంచి కిందకి వెళ్తే ఇక్కడ అమ్మవారు, ఎవరు, శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచురు. తర్వాత ఇక్కడ ఇది ఈ స్వామివారు చూద్దాం ఒకసారి. శ్రీ వరాహ నరసింహస్వామి. నేను వచ్చేసి తర్వాత వచ్చేసి శ్రీకాళహస్తి. ఈ ఆలయాలు ఎలా ఉంటాయి అనేది, అక్కడ గుళ్ళు ఎలా ఉంటాయి, గోపురాలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తారు ఒకసారి. ఇది అక్కడ ఆలయాలు ఎలా ఉంటాయి అనేది ఇవన్నీ చూపిస్తుంటారు మనకి. ఇలాగ మల్లికార్జునుడు, శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రహ్మరామక స్వామి వీరిద్దరు. ఇక్కడ ఏంది, ఇక్కడ చూడండి ఒకసారి, నాగేంద్రుడు. ఇది ఒక ఆలయం. ఇలా ఏంటంటే ఇక్కడ బుద్ధుడు, నాగార్జున సాగర్. సో అక్కడ కనిపిస్తుంది రథం వచ్చేసి హంపీలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనకు చూపించారు ఆ ప్రతిమ అనేది. ఒకసారి చూసుకొని వద్దాం. చూడండి ఇదిగోండి ఇలా. ఇక తర్వాత వచ్చేసి అమ్మవారు. ఇక్కడి నుంచి
నాగార్జునకొండ బుద్ధుడు విగ్రహం ఎలా ఉంటుంది అనేది సేమ్ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి, ఇలాగా మనకి ఇక్కడ చూడండి పానకాల లక్ష్మీనరసింహస్వామి మంగళగిరి, ఇక్కడ కాణిపాకం వినాయకమయ స్వామి వరసిద్ధి వినాయకుడు, ఇక తర్వాత వచ్చేసి సీతారాములు ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు, ఇక్కడ చూడండి ఒకసారి అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇలా అంత ప్రతిమలు అయితే ఉంటాయి. మనం మరొక వీడియోలో రెండో భాగంలో మిగతా మొత్తం చూద్దాము. ఇక ఈ మొదటి భాగంలో వచ్చేసి ఇంతవరకు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం ఇప్పుడు యమలోకంలోకి వెళ్తున్నాం కదా, రెండో పార్ట్లో మనం యమలోకంలో ఎలా ఉంది ఇక్కడి నుంచి మొత్తం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్.